తిరుపతిలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అక్కడే ఉన్నాను కొద్దిసేపు. ఫ్రెష్ అప్ అయి స్నానం చేసేసి ఇక ఈ స్కూటీ ఉంటే ఈ స్కూటీ తీసుకొని అలా మనకు కపిల్ తీర్థం అని ఉంటుంది, మనకు అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుంది, అక్కడ టెంపుల్ విజిట్ చేసుకొని చూసుకొని వచ్చేద్దాం. నేను ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళాలి, ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళడం. నేను నా బండి తీసుకురాకపోవడానికి రీజన్ వచ్చేసి ఇక్కడ చిన్న మా ఫ్రెండ్ది బర్త్డే ఉంది, నాకు అప్పటికప్పుడు కాల్ చేసి వాళ్ళు ఖచ్చితంగా రావాలని చెప్పేసి అన్నారు. సో నేను డ్యూటీలో అడ్జస్ట్మెంట్ చేసుకొని నైట్ మాత్రమే ట్రావెల్ చేస్తే నేను తిరుపతికి ఎర్లీ మార్నింగ్ కల్లా రీచ్ అవుతా, లేకుంటే కష్టము. నా బండి తీసుకురావచ్చు కానీ దానికి లైటింగ్ అనేది అంత కరెక్ట్గా లేదు. డే టైంలో తిరగాలంటే నైట్ మనకు రెస్ట్ ఉండాలా, రెస్ట్ లేకపోతే అదొక పెద్ద పంచాయతీ అనమాట. మళ్ళీ మనకు బాడీ అనేది డల్గా అనిపిస్తుంటుంది, అదంతా ఉండొద్దు అని చెప్పేసి నేను నైట్ రెస్ట్ కావాలని చెప్పేసి నేను స్లీపర్ బుక్ చేసుకొని వచ్చిన. కానీ అక్కడ నేనేం మంచిగా పడుకోలేదు, అంతా కొంచెం ఆగమాగమే ఉండే. ఏదో పర్లేదు, నైట్ ఎంతో కొత్త ఒక 5 hours 6 hours పడుకున్నా కొంచెం రెస్ట్ ఉన్నట్టు ఉంటుంది కదా, అందు గురించే నేను బస్సు ప్రిఫరెన్స్ ఇచ్చిన, ఎక్కువ బండి ఇవ్వలేదు. లేకపోతే బండి తీసుకొని వచ్చామని. ఫస్ట్ ఇంకేంటంటే నా బండిని చాలా మిస్ అవుతున్న ఫీల్ వచ్చింది ఈ తిరుపతిలో. అది తీసుకొచ్చేట్టు ఇంకా కొంచెం మంచిగా ఉంటుండే అనిపించింది. బైక్ లవర్స్కి ఆల్మోస్ట్ అలాగే అనిపిస్తుంది. సో స్కూటీ ఉంది, నో ప్రాబ్లం, ఇదే స్కూటీతోనే మనం ఇప్పుడు షూట్ చేద్దాం. ఇక్కడ వీళ్ళు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నారా అంటే అస్సలు పాటించట్లేదు. ఎవరు ఎట్లా వెళ్తారో వాళ్ళకే తెలియాలి, మనం చూసుకొని నడుపుకుంటే తప్పించి ఇక్కడ గేమ్ ఉండదు.